హలో పిల్లలు, నేను బిందుని. మన రోజువారీ జీవితంలో మనం వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, రాంబస్ మొదలైన ఆకారాలతో అనంతమైన అనేక వస్తువులను ఉపయోగిస్తాము. లేదా మనం వాటిని విడివిడిగా అలాగే క్రింది బొమ్మలలో చూపిన విధంగా 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ ఆకృతులను కలిపి ఉపయోగిస్తాము. పై బొమ్మల నుండి మనం ఏమి గమనిస్తాము? గాజు కిటికీ ఆకారం దీర్ఘచతురస్రంపై ఉంచబడిన అర్ధవృత్తం వలె ఉంటుంది. మోడల్ హౌస్ యొక్క ముందు వైపు గోడ చతురస్రంపై త్రిభుజం వలె కనిపిస్తుంది. అదేవిధంగా ఆహ్వాన కార్డ్ మరియు లాకర్ను తయారు చేయడానికి ఉపయోగించే ఆకృతులను జాబితా చేయండి. అందువల్ల ఒకే కొలత యొక్క భుజాలతో కలిపిన 2 లేదా అంతకంటే ఎక్కువ సమతల బొమ్మలు కలిపి ఆకృతులను సృష్టిస్తాయి. ఈ అధ్యాయంలో కంబైన్డ్ ఆకారాల చుట్టుకొలత మరియు ప్రాంతాన్ని మనం చూస్తాము. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. కలిపి ఆకారాల చుట్టుకొలత మరియు వైశాల్యాన్ని లెక్కించండి. వాటి ప్రాంతాలను కనుగొనడానికి మిశ్రమ ఆకృతులను సరళమైన ఆకారాలుగా విభజించండి. క్రమరహిత బహుభుజాలు మరియు సాధారణ బహుభుజాల మధ్య గుర్తించండి మరియు వేరు చేయండి. విమానం బొమ్మల ప్రాంతం మరియు చుట్టుకొలత కోసం సూత్రాలను వర్తింపజేయండి. ఈ పాఠం నుండి కీలక పదాలు సంయుక్త ఆకారాలు, చుట్టుకొలత, ప్రాంతం, సాధారణ ఆకారాలు, క్రమరహిత బహుభుజాలు, మిశ్రమ ఆకృతుల చుట్టుకొలత. సంయోజిత ఆకారం యొక్క చుట్టుకొలత అనేది ఒక సంవృత సరిహద్దును ఏర్పరిచే భుజాల యొక్క అన్ని పొడవుల మొత్తం. ఉదాహరణకు సైడ్ ఏ యూనిట్ల చతురస్రాన్ని మరియు సైడ్ ఏ యూనిట్లను కలిపి ఒక సమబాహు త్రిభుజాన్ని కలిగి ఉన్న చిత్రాన్ని గమనించండి. ఒక చతురస్రానికి 4 భుజాలు మరియు సమబాహు త్రిభుజం 3 భుజాలను కలిగి ఉన్నప్పటికీ అవి ఒకదానితో ఒకటి కలిపినప్పుడు మనకు 7 భుజాలు కాకుండా మొత్తం 5 భుజాలు మాత్రమే సరిహద్దులుగా ఉంటాయి. కాదా? కాబట్టి కలిపి ఆకారం యొక్క చుట్టుకొలత ఇక్కడ 5a యూనిట్లు. మిశ్రమ ఆకృతుల ప్రాంతం. మిశ్రమ ఆకారం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి మిశ్రమ ఆకృతిని తెలిసిన సరళమైన ఆకారాలుగా విభజించి వాటి ప్రాంతాన్ని విడిగా కనుగొని ఆపై వాటిని జోడించండి. అంటే మిశ్రమ ఆకృతుల ప్రాంతం దానిలోని సాధారణ ఆకృతుల యొక్క అన్ని ప్రాంతాల మొత్తం తప్ప మరొకటి కాదు. ఇచ్చిన చిత్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి చతురస్రం యొక్క వైశాల్యం మరియు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని విడివిడిగా కనుగొని ఆపై వాటిని జోడించండి. మన రోజువారీ జీవితంలో ఎక్కువగా కనిపించే మిశ్రమ ఆకృతులు క్రమరహిత బహుభుజాలు.
ఇచ్చిన క్రమరహిత బహుభుజి వైశాల్యాన్ని కనుగొనడానికి మనం దానిలోని సాధారణ ఆకృతులను గుర్తించి వాటి ప్రాంతాలను విడిగా కనుగొని ఆపై వాటిని జోడించాలి. ఉదాహరణకు, క్రింద ఇవ్వబడిన ఒక సక్రమంగా లేని బహుభుజి క్షేత్రం క్రింది తెలిసిన సరళమైన ఆకారాలుగా విభజించబడి దాని వైశాల్యాన్ని కనుగొనవచ్చు. 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలతో ఏర్పడిన మూసి ఉన్న సమతల బొమ్మను బహుభుజి అంటారు. వీటి ఆధారంగా కొన్ని బహుభుజాలకు క్రింద ఇవ్వబడిన విధంగా పేరు పెట్టారు. బహుభుజి యొక్క అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే దానిని సాధారణ బహుభుజి అంటారు. ఉదాహరణలు: సమబాహు త్రిభుజం, చతురస్రం మొదలైనవి. ఇతర బహుభుజాలు, క్రమరహిత బహుభుజాలు. ఉదాహరణకు, స్కేలెన్ త్రిభుజం, దీర్ఘచతురస్రం మొదలైనవి. మునుపటి తరగతిలో నేర్చుకొన్న కొన్ని ప్లేన్ ఫిగర్ల ప్రాంతం మరియు చుట్టుకొలతను కనుగొనడానికి సూత్రాలు దిగువ పట్టికలో ఉన్నాయి మరియు కలిపి ఉన్న బొమ్మల ప్రాంతం మరియు చుట్టుకొలతను కనుగొనడంలో ఇది సహాయపడుతుంది. ఉదాహరణ: నిశాంత్కు సమబాహు త్రిభుజం రూపంలో ఉన్న కీచైన్ మరియు చిత్రంలో చూపిన విధంగా 5 సెంటీమీటర్ల వైపు చతురస్రానికి జోడించబడిన అర్ధవృత్తం ఉంది. దాని ప్రాంతాన్ని కనుగొనండి. పై = 3.14 √3 1.732. పరిష్కారం: చతురస్రం వైపు = 5 సెంటీమీటర్లు. అర్ధవృత్తం యొక్క వ్యాసం = 5 సెంటీమీటర్లు. వ్యాసార్థం = 2.5 సెంటీమీటర్లు. సమబాహు త్రిభుజం వైపు = 5 సెంటీమీటర్లు. దేర్ఫోర్, కీచైన్ యొక్క వైశాల్యం సమబాహు త్రిభుజం యొక్క చతురస్ర వైశాల్యం యొక్క సెమీ సర్కిల్ వైశాల్యం. =1/2 πr² ప్లస్ a² ప్లస్ √3/4a². =1/2 × 3.14 × 2.5 × 2.5 ప్లస్ 5 × 5 ప్లస్ √3/4 × 5 × 5. =9.81 ప్లస్ 25 ప్లస్ 10.83. =45.64 సెంటీమీటర్ స్క్వేర్. ఉదాహరణ:
బేస్ 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 9 సెంటీమీటర్లు త్రిభుజంతో 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన సెమీ సర్కిల్ను కలపడం ద్వారా ఏర్పడిన కంబైన్డ్ ఫిగర్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. π = 3.14. బొమ్మ యొక్క వైశాల్యం వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ప్లస్ 2, b 9 సెంటీమీటర్లు మరియు h 3 సెంటీమీటర్లు ఉన్న త్రిభుజ వైశాల్యం. = 1/2 πr² ప్లస్ 2 × 1/2 bh² యూనిట్స్. = 1/2 × 3.14 × 3 × 3 ప్లస్ 2 × 1/2 × 9 × 3 సెంటీమీటర్ స్క్వేర్. = 28.26/2 ప్లస్ 27 సెంటీమీటర్ స్క్వేర్. = 14.13 ప్లస్ 27 సెంటీమీటర్ స్క్వేర్. = 41.13 సెంటీమీటర్ స్క్వేర్. Therefore, area of the figure = 41.13 సెంటీమీటర్ స్క్వేర్. ఉదాహరణ: షట్కోణ ఆకారంలో ఉన్న డోర్ మ్యాట్ చిత్రంలో చూపిన విధంగా క్రింది కొలతలను కలిగి ఉంది. దాని ప్రాంతాన్ని కనుగొనండి. పరిష్కారం: డోర్ మ్యాట్ యొక్క ప్రాంతం = 2 ట్రెపీజియం యొక్క ప్రాంతం. ట్రెపీజియం యొక్క ఎత్తు h 70/2 సెంటీమీటర్లు, a 90 సెంటీమీటర్లు, b 70 సెంటీమీటర్లు. Therefore, ట్రెపీజియం వైశాల్యం = 1/2 × h × ab చదరపు యూనిట్లు. డోర్మ్యాట్ వైశాల్యం = 2 × 1/2 × 35 × 90 × 70 సెంటీమీటర్ స్క్వేర్. = 35 × 160 సెంటీమీటర్ స్క్వేర్ = 5600 సెంటీమీటర్ స్క్వేర్. Therefore, డోర్మ్యాట్ యొక్క ప్రాంతం = 5600 సెంటీమీటర్ స్క్వేర్.
ఉదాహరణ: కింది బొమ్మలలో షేడెడ్ భాగం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. పరిష్కారం: 1. షేడెడ్ పార్ట్ యొక్క వైశాల్యం = 10/2 సెంటీమీటర్లు. వ్యాసార్థం యొక్క 4 క్వాడ్రంట్ సర్కిళ్ల వైశాల్యం = 4 × 1/4 × πr². = 3.14 × 10/2 × 10/2 సెంటీమీటర్². = 314/4 సెంటీమీటర్². = 78.5 సెంటీమీటర్². షేడెడ్ భాగం యొక్క ప్రాంతం = 78.5 సెంటీమీటర్లు. షేడెడ్ భాగం యొక్క ప్రాంతం = చతురస్రం యొక్క ప్రాంతం మైనస్ షేడెడ్ భాగం యొక్క ప్రాంతం. = a² మైనస్ 78.5 సెంటీమీటర్². = 10 × 10 మైనస్ 78.5 సెంటీమీటర్². = 100 మైనస్ 78.5 సెంటీమీటర్². = 21.5 సెంటీమీటర్². షేడెడ్ భాగం యొక్క ప్రాంతం = 21.5 సెంటీమీటర్లు. షేడెడ్ పార్ట్ యొక్క వైశాల్యం = సెమీ సర్కిల్ యొక్క ప్రాంతం మైనస్ త్రిభుజం యొక్క ప్రాంతం. = 1/2 πr² మైనస్ 1/2 bh సెంటీమీటర్². = 1/2 × 3.14 × 7 × 7 మైనస్ 1/2 × 14 × 7 సెంటీమీటర్². = 153.86/2 మైనస్ 49 సెంటీమీటర్². = 76.93 మైనస్ 49 సెంటీమీటర్². = 27.93 సెంటీమీటర్². దేర్ఫోర్ షేడెడ్ భాగం యొక్క ప్రాంతం = 27.93 సెంటీమీటర్లు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: మిశ్రమ ఆకారం యొక్క చుట్టుకొలత దాని వైపు పొడవుల మొత్తం. మిశ్రమ ఆకారం యొక్క వైశాల్యం
దాని సరళమైన ఆకృతుల ప్రాంతాల మొత్తం. క్రమరహిత బహుభుజాలను, వాటి ప్రాంతాలను కనుగొనడానికి సరళమైన ఆకారాలుగా విభజించవచ్చు. సాధారణ బహుభుజాలు సమాన భుజాల పొడవులు మరియు కోణాలను కలిగి ఉంటాయి. బొమ్మ యొక్క మొత్తం వైశాల్యం నుండి షేడెడ్ భాగాల వైశాల్యాన్ని తీసివేయడం ద్వారా ఒక చిత్రంలో షేడెడ్ భాగం యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు.